మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు టిఆర్ఎస్ పార్టీయా, వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది. ఈ రోజు మీరిచ్చి అన్ని రకాల అనుమతులు మే 2023లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పించుకున్నారు. ఇన్ని చేసి ఇన్ని రోజులు మేము ఆపుకుంటూ వచ్చినాము. ఈ రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. రైతుల ఆందోళన జరుగుతుంటే అక్కడికి ఆర్డీఓ పోయి వాళ్ళతో చర్చలు జరిపితే కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆర్డీఓ నిర్బంధించడం, ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి మీరు ఎప్పుడు కూడా బాగుపడరు. వాస్తవాలు మాట్లాడండి. ఏమన్నంటే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది సరైంది కాదు. మీకు దమ్ముంటే, మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజంగానే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే, మేము ఈ యొక్క ఒప్పందాలు మేము చేసుకోలేదని మరి అంబేద్కర్ గారి సాక్షిగా వచ్చి మీరు చెప్పగలరా? లేదా మరి ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కు వచ్చి చెప్పగలరా? మేము పర్మిషన్లు ఇవ్వలేదు, మాకేం సంబంధం లేదని ఎక్కడికి వచ్చి చెప్పగలుగుతారో మీరు చెప్పండి. కాబట్టి ఈ అబద్దాల మీద ప్రజల్ని, వాళ్ళ మనోభావాల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటే దుష్ప్రచారం చేసి దుర్మార్గంగా కుట్రలు కుతంత్రాలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నటువంటి విధానాలు